హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వికే వాక్స్. నేను మీ సాయి కిరణ్ మద్దాల. అండ్ ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. డ్యామ్ షూగా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుని ఏ ఒక్కరిని కూడా డిసప్పాయింట్ చేయను. ఓకే, మెయిన్గా టాపిక్ వెళ్ళిపోదాం. కోవిడ్-19 మళ్ళీ వచ్చేసిందండి. మళ్ళీ వచ్చేసింది. లాస్ట్ 1.5 2 monthsగా నేను వింటున్నాను కోవిడ్-19 వచ్చింది వచ్చింది వచ్చిందని. ఏదో ఫేక్ న్యూస్ అనుకున్నాను, బట్ నిజంగానే వచ్చిందండి. మన తెలుగు రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయింది కూడా. మన ఏపీలోనే ఇప్పుడు వరకు జూన్ 26 నుంచి జూలై 16 వరకు 12 కేసులు నమోదయ్యాయి. ఆ 12 కేసుల్లో 4 చనిపోవడం జరిగింది. మిగతా 8 మంది హోమ్ ఐసోలేషన్లో ట్రీట్మెంట్ అవుతుంది ఉన్నారు. ఆ 4లో ఒక అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి. మరి ఆ అమ్మాయికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఒక అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి చనిపోవడం జరిగింది. కాకినాడకి సంబంధించిన అమ్మాయి. మిగతా వాళ్ళు చనిపోయారు ముగ్గురు. బట్ 8 మంది ప్రజెంట్ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. సో బేసిక్గా ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే 2019లో చైనాలో కోవిడ్ అనేది స్ప్రెడ్ అయిందని విన్నాం. అక్కడ నుంచి అలా మెల్లమెల్లగా 21 నుంచి మన ఇండియాలో కూడా స్ప్రెడ్ అయ్యి, తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ అయ్యి చాలా మందిని తీసుకెళ్ళిపోయింది. గెద్దలా వచ్చి తనిపోయింది అంటారు కదా, గెద్దలా వచ్చి అలాగే జమర్షన్ తీసుకుపోయింది. దానివల్ల ఎంతో మంది సఫర్ అయ్యారు. బట్ ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టింది అండ్ తగిన జాగ్రత్తలు చెప్పింది. అండ్ డాక్టర్స్ కూడా శానిటైజర్ యూజ్ చేయమన్నారు, మాస్క్ యూజ్ చేయమన్నారు, అండ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు. సో అవన్నీ మనం చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇంతవరకైనా మనం ప్రాణాలతో ఉన్నాము. సో అలాంటి సిచ్యువేషన్ అంటే లాక్డౌన్ అనేది ఇప్పటిగా పెట్టే సిచ్యువేషన్ అనేది లేదు. బట్ ఏంటంటే మనం దాన్ని అరికట్టే బాధ్యత మన ఉంది, మన చేతిలో ఉంది. ఎలా అంటే అప్పుడు ఎలాగైతే శానిటైజర్ వాడామో, శానిటైజర్ పాకెట్లో క్యారీ చేసుకున్నామో, కంటిన్యూస్గా వాడుతూ ఉన్నామో, అండ్ అప్పుడు ఎలాగైతే మాస్క్ పెట్టుకున్నాము, అండ్ అప్పుడు ఎలాగైతే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసామో, ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే ఉండండి. అలా ఉంటే మీకు స్ప్రెడ్ అవుతుంది. మీ ద్వారా మీ ఫ్యామిలీకి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఫ్యామిలీలో మీరు ఒక్కరే డ్యూటీ చేస్తారు, మీరు ఒక్కరే ఆఫీస్కి వెళ్తున్నారు, మీరు సపోజ్ మీరు ఒక్కరే ఎక్కువ బయట తిరుగుతారు. సో మీ వల్లే కదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇంటికాడ ఎవరైనా కాయగూరకి వెళ్ళినా మనం భార్య పిల్లలు కావచ్చు, లేదా అమ్మ నాన్న కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఏదైనా శానిటైజర్ వాడమని చెప్పండి, మాస్క్ పెట్టుకోమని చెప్పండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎవరైనా తగ్గినా తగ్గినా కొంచెం దూరం వాడమని చెప్పండి. సో అప్పుడు ఎలాగైతే మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అప్పుడు ఎలాగైతే మనం ప్రికాషన్స్ తీసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే ప్రికాషన్స్ తీసుకోండి. ఎందుకంటే అప్పుడైతే వచ్చింది తీసుకెళ్ళిపోయింది, పెద్దవాళ్ళు తడిపోయినట్టు. ఇప్పుడు అలా కాదు, సో పాయిజన్లో కొద్ది స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది, ఎలా స్ప్రెడ్ అవుతుందో కూడా తెలియట్లేదు. ఏవో కొత్త సింటమ్స్ 2 3 కూడా వస్తున్నాయంట. ఏదైనా మనం ఈ జాగ్రత్త పాటిస్తే మనం సేఫ్గా ఉండొచ్చు, మన వల్ల మన ఫ్యామిలీ సేఫ్గా ఉంచవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఫ్యామిలీ రిలేటివ్స్ కావచ్చు, అటు ఇటు ఎక్కువ తిరగొద్దని చెప్పండి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, లేదంటే మూవీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే శానిటైజర్ బాటిల్ క్యారీ చేసుకోండి పాకెట్లో, అండ్ ఫేస్ మాస్క్ పెట్టుకోండి, అండ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సో సేమ్ యాజ్ కొత్త ఏం కాదు. అప్పుడు ఎలాగైతే మనం కేర్ తీసుకున్నామో ఇప్పుడు అలా కేర్ తీసుకోండి. కానీ అప్పుడు ఏంటంటే అందరికీ తెలిసింది కాబట్టి, లాక్డౌన్ పెట్టడం వల్ల అన్నీ తెలిసింది కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఇంకా వచ్చిందని కొంతమంది చాలా మంది తెలుసు, కొంతమంది తెలియదని కూడా నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే తెలిసిన వాళ్ళు జాగ్రత్త పడండి, తెలియని వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడండి. ఓకే, మీరు జాగ్రత్త పడడం ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి జాగ్రత్త పడడం వల్ల ఒక్కరి వల్ల ఫ్యామిలీకి స్ప్రెడ్ అవ్వకుండా, ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ఉన్నాం. అప్పుడు ఎలాగైతే శానిటైజర్ క్యారీ చేసుకున్నామో, మాస్క్ పెట్టుకున్నామో, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసామో, ఇప్పుడు కూడా అదే పద్ధతిని ఫాలో అవ్వండి. దీన్ని లైట్గా తీసుకోవద్దు. ఓకే, ఈ విషయం తెలియజెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా సబ్స్క్రైబర్స్కి, ఆడియన్స్ అందరికీ కూడా ఓపిక
కూడా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.